గౌతమి వాడికి నప్పదు. నువ్వు చేస్తున్న పని నాకు నచ్చదు. గౌతమి ఆడికి ఎందుకు నప్పదు? నేను చేస్తున్న పని నీకెందుకు నచ్చదు? ఎందుకంటే గోవిందం కోరుకుంటున్న జీవితం అది కాదు. గోవిందం కోరుకుంటున్న మనిషి గౌతమి కాదు. అందుకే నాకు నచ్చదు. ఆడికి నచ్చకుండానే పెళ్లి చూపులకొచ్చి పిల్ల నచ్చిందని చెప్పినాడా? నచ్చకుండానే నిశ్చితార్థం అప్పుడు ఉంగరాలు దొడుక్కున్నాడా? ఆ పెళ్లి చూపులు వాడి ఇష్టంతో జరిగాయా, నీ పంతంతో జరిగాయా నీకే బాగా తెలుసు. ఆడికేది మంచి చెయ్యాలనో నాకు బాగా తెలుసు. నువ్వేది చెడు చేయాలనుకుని చెయ్యవు, కానీ నీకు తెలియకుండానే వాడికి చెడు చేసేస్తున్నావు. అది నాకు తెలుస్తుంది, నీకు అర్థం కావట్లా. ఏం చెడు చేస్తాడాను? గోవిందానికి ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడు కోరుకుంటున్న జీవితం వేరు. వాడికి ఏం కావాలో అడుగు, వాడికి నచ్చింది చెయ్యి. కన్న తల్లిని నేను. ఆడి గురించి నాకు బాగా తెలుసు. నేను కనకం, నీకు అర్థం కావట్లేదు. ఇష్టం లేని జీవితం ఎంత నరకంగా ఉంటుందో. వాడు సంతోషంగా ఉంటాడు. వాడు ఎంచుకున్న జీవితంలో వాడు తృప్తిగా బ్రతుకుతాడు. మాట్లాడొద్దు, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. ఆడి నెపంతో ఇన్నాళ్ళు నీ కడుపులో దాచుకున్న కుళ్ళుని బయట పెట్టినావు. నా వల్ల మీరు సంతోషంగా లేరు కదా, నా వల్ల మీరు అసంతృప్తితో బతుకుతుండారు కదా. వద్దు, ఇక నుంచి నన్ను పేరు పెట్టి పిలవడం గాని మాట్లాడడం గాని చెయ్యొద్దు. కనకం, ఈ నిమిషం నుంచే పేరుకే మనం భార్యాభర్తలం. నేనున్నా లేనట్టే అంటున్నారు కదా. నీతో పొద్దున్న 5ంటికి లేచేసినట్టు ఇప్పుడే లేచావా నన్ను అడుగుతున్నారు. రాత్రి బాగా
ఏ కదా. ఇదిగో ఇలా లెగ్ పుల్లింగ్ చేయకూడదు. ఇందులో లెగ్ పుల్లింగ్ ఏముంది? నిజమే కదా. ఏహే నోర్మయ్. నోరు మూసుకొని ఉండడం తప్ప నేను చేయగలిగింది ఏముందిలే. మీరు మీ గౌతమి, మధ్యలో నేను అడ్డగీత. నువ్వు అడ్డుగీతవి కాదు, నా నుదిటి రాతవి. కవితలు చాలు. కవిత్వం కాదు, నిజం. ఏంటా నిజం? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇంకా నువ్వే చెప్పాలి. ఐ లవ్ యూ ఎ లాట్. ఐ టు లవ్ యూ సో మచ్. గోవిందం, ఆమా. ఏనానా ఇప్పుడే లేచినావా? అవునమ్మా, లేటుగా పడుకున్నా, నిద్ర పట్టేసింది, లేవబుద్ధి కాలా. పర్లేదులే. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్స్ అమ్మా. రే 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 ఆగు. ఏ అవతారంతో నీ ఆశీర్వాదం తీసుకుంటారా నిద్రలేసి? హలో హలో హలో, వై నో రిప్లై? ఏమయ్యావు? ఏ నాన్నా మెసేజ్లు వస్తానే ఉండాయి? మా బర్త్డే కదమ్మా, ఫ్రెండ్స్ మెసేజ్లు చేస్తున్నారు. అవునా? గౌతమి మెసేజ్ పెట్టిండదా? ఆ, ఆ, అవునమ్మా, ఇందాకే పెట్టింది. తన మెసేజ్కే రిప్లై పెడుతున్నాను. సరే, ముందు నువ్వు స్నానం చేసి ఈ కొత్త బట్టలు కట్టుకునిరా. పూజ అయ్యాక పెద్దవాళ్ళందరితో ఆశీర్వాదం తీసుకుందువు గాని. అట్నే అమ్మా. రెడీ అవ్వు. సరేమ్మా. గోవిందానికి ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడు కోరుకుంటున్న జీవితం వేరు. వాడికి ఏం కావాలో అడుగు, వాడికి నచ్చింది చెయ్యి. గోవిందం, ఆమా. నిన్ననో మొన్ననో పుట్టినట్టుండవురా. అప్పుడే ఇంత ఎదిగిపోయి ఉండవు. ఈ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేసేది, తెలుసు కదా? తెలుసమ్మా. గౌతమి నీకు తగ్గ అమ్మాయి, సరైన జోడి. మీరిద్దరూ ఈడు జోడు అంత బావుంటారో. గౌతమ్తో నీ జీవితం చాలా బావుంటది. నీ గురించి ఎన్నో కలలుగాని బతుకుతున్నాన్రా. ఆ కలలన్నీ నిజమవ్వాలి. నువ్వు సంతోషంగా ఉండడం చూసి నేను సంతోషంగా ఉంటాన్రా. ఇందులో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా నేను తట్టుకోలేను. సర్లే, ఎల్ రెడీ అవ్వు. అట్నే అమ్మా. నాయన గోవిందం, రా నాయన, పూజకి టైం అవుతుండది. చూస్తున్నట్టే ఉంటది. నన్ను కన్న తండ్రిని మళ్ళీ నా కడుపునే కనటం ఎంత అదృష్టమో గదా. అవును కనకం, ఎంతమందికి ఆ అదృష్టం కలుగుతుంది చెప్పు? నీకన్నా మంచి కన్న తల్లి ఇంకెవ్వరికీ ఉండరు.
గోవిందానికి నీకన్నా మంచి చేసేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఈ మాట అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం కాదు. మో ముందు పూజ గాని ఆయన ఆశీర్వదించండి. ఆ రే, నీ పుట్టినరోజు కానుకగా దేవుడికి ఆఫర్ రా. దేవుడికి కొత్త అగరత్తులు. నాయనా గోవిందో, ముందు మీ అమ్మా నాయన ఆశీర్వాదం తీసుకో. ఆ ముందు అవ్వాశీర్వాదం తీసుకో. పెద్ద ఆవిడ ఆమె కదా. అమ్మా నాకు డౌట్, వీడు అవకాలు పట్టుకుంటే తాత కాలు ముక్కినట్టే కదా, ఏంది ముగ్గురితో కాలు పట్టించుకుందాం అనుకుంటున్నా? ఒరేయ్, నీకు వెటకారం ఎక్కువైపోయిందిరా. కాని వీడన్నమాట కూడా నిజమే కదా. గోవిందు నా కాళ్ల మీద పడితే ఆయనే కాళ్ల మీద పడ్డట్టుగా ఉంటది. నా కాళ్ల మీద పడబోకు నాయనా నువ్వు. నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటాది. గోవిందో, ముందు మీ అమ్మ నాయన ఆశీర్వాదం తీసుకో. నాయనా ఇటొచ్చి నిలబడు. సురో పక్కనుంటే నేను ఇంకెట్ట ఆశీర్వాదం తీసుకునేదా? రా నాయనా. ఆ, ఆ. రేయ్, నువ్వు కావాలంటే మీ అమ్మ కాళ్ళ మీద పడు. నా కాళ్ళ మీద పడమాక. నువ్వు గాని ఎవరు గాని ఎప్పుడూ నా కాళ్ళ మీద పడేది నాకు ఇష్టం ఉండదు. బిడ్డలు గుండెల్లో ఉండాలి గాని కాళ్ళ మీద పడి ఉండకూడదు. నాయనా ఆశీర్వదించు నాయనా. రేయ్, నేను ఆశీర్వదిస్తాను గాని ముందు మీ అమ్మ కాళ్ళ మీద పడు. నా పాదాలు పట్టుకోమాక. నిండు నూరేళ్లు చల్లగా సుఖంగా ఉండాల. వచ్చే సంవత్సరం నువ్వు గౌతమి మీ బిడ్డలతో కలిసి ఆశీర్వాదం తీసుకోవాలా. రేయ్ రారా, హ్యాపీ బర్త్డే. రేయ్, నీ మనసుకు నచ్చింది నువ్వు మెచ్చింది జరగాల. అవా రా ఆశీర్వదించు. ఆ నా కాళ్ల మీద పడద్దని చెప్పాను కదా. మీ తాతే గుర్తొస్తూ ఉండాడు. రా నాయనా, సల్లంగా ఉండు. ఆ, ఆ. మావా ఆశీర్వదించు. మా చెల్లాయి మాటే నా మాటరా. వచ్చే పుట్టినరోజుకి నువ్వు నీ పెళ్ళాం పిల్లలతో కలిసి పుట్టినరోజు చేసుకోవాలా. ఆ, పుట్టినరోజు కోరుకునేది ఇదా? ఏంది మావా నువ్వా? నీ మంచే కదరా కోరుకుంటున్నాను. సర్లే మీ గోల మీదే. నో వదినా ఆశీర్వదించండి. ఆశీర్వాదం నా దగ్గరేంది? నిన్ను ఆశీర్వదించే అంత పెద్దదాన్ని కాదు. నువ్వు పెద్దనివి కదా పక్కన పెట్టేస్తే నువ్వు మా అన్న పెళ్ళానివి, నాకు వదినవి. మా అమ్మ తర్వాత అమ్మవు నువ్వు. రేయ్, ఏంద్రా ఇబ్బంది పెట్టేస్తున్నావు? ఆశీర్వదించనా. బాగా హ్యాపీగా ఉండు. రే నడిపడా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. ఏంట్రా అందరూ ఒట్టి చేతులతోనే ఆశీర్వదిస్తున్నారు? బహుమానాలేం లేవా? అవన్నీ రాత్రి ఇచ్చేసినావు. గోవిందో మా ఇందా. దేనికి మయ్యవా? రేయ్, మా పుట్టినరోజులకి ఎప్పుడు ఇలాంటి కానుకలు చూడలేదురా. నీకు మాత్రం ఎక్కువ ఇస్తా ఉండారు. నేను గుర్తుపెట్టుకుంటా. నా పుట్టినరోజు కూడా ఇట్నే రావాలమ్ము. చూద్దాంలే. ఈడు నా ముద్దులు కొడుకు, నా మాట వింటాడు. ఆడికి చేస్తా. థ్యాంక్స్ మా. ఏయ్, రా. అమ్మా అన్నా, మనం బయలుదేరదామా? ఈ రోజు ఆదివారం కాబట్టి ఆఫీసుకు పోయే పని లేదు. వసూలు సంగతి చూద్దాం. ఆ, ఉమ్. ఇదిగో కనకం, మధ్యాహ్నానికి రైతులకి భోజనంలో స్పెషల్స్ ఏమనమంటావు? ఏంది మధ్యాహ్నం భోజనానికి కూడా రారా మీరు? నాయనో, అమ్మోళ్ళు వచ్చేటట్టు లేరు గాని నాకు మాత్రం ఉండండి. పనుంది, పని చూసుకొని వచ్చేస్తా. మే లెక్క వస్తా. హే హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందచేయవా మిత్రమా. జీవితానికే అర్థం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే. హలో బర్త్డే బాయ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటి, కొత్త బట్టలు వేసుకున్నావా? మరి ఫోటో పంపనే లేదు. జస్ట్ ఎ మూమెంట్.
పంపించాను చూడు. వావ్, హ్యాండ్సమ్ బాయ్. థ్యాంక్ యూ. కొత్త బట్టలు వేసుకున్నాక తర్వాత ఫోటో పంపాలని కూడా తెలీదా అని నేను అడగాలా? ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉండా. మిగతావన్నీ బాగా తెలుసు మరి. సరే ముందు చెప్పు. రెడీ అయ్యావా? ఎక్కడికి వచ్చి పికప్ చేసుకోను? హలో, ఏంటి? అరే నిన్ననే చెప్పాను కదా ఇవాళ మొత్తం నీతో స్పెండ్ చేయాలని. గోవిందం, చెప్పాను కదా ఇవాళ సండే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఉండదు. అమ్మ వాళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంట్లో ఏవో ప్లానింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎలా? అంటే ఏంది? నా బర్త్డే రోజు కూడా నాతో స్పెండ్ చేయవా? నాకు రావాలనే ఉంది, నీతో ఉండాలనే ఉంది, కానీ ఏం చేయను? ఇంట్లో ఏం చెప్పను? ఆఫీస్ ఉంటేనైనా ఆఫీస్ అని చెప్పేసి వచ్చుండొచ్చు. సండే రోజు నీ బర్త్డే వచ్చింది. అసలు సండే రోజున నీ బర్త్డే ఎందుకు వచ్చింది? మండే రావచ్చు కదా. అది నెక్స్ట్ ఇయర్ వస్తుందిలే గానే. నెక్స్ట్ ఇయర్ సంగతి తర్వాత, ఈ ఇయర్ సంగతి చెప్పు. అది నువ్వే చెప్పాలి. ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలి. ఏం చేశారు మా అత్తగారు? చేసిన తర్వాత డబ్బులు కూడా ఇస్తుంది. అవునా? అత్తగారు ఎంత ఇస్తారో? 5,000 ఇచ్చారు. అయ్య బాబాయ్, 5,000 ఇచ్చారా? నిజమా? అత్తగారు 5,000 ఎట్టిచ్చారబ్బా? హే ఏంటి మీ అత్తగారి మీదే సెట్ అయ్యారులా? ఏ చిచి, అలా కాదు. మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టరు కదా, 5,000 ఇట్టిచ్చారా అని. 500కి 0 యాడ్ చేసావు కదా. హే ఫోటో తీసి పంపించమంటావా? వద్దులే, నమ్ముతాను. ఇంకా చెప్పాలి. గీదా, అమ్మా! అయ్యో, అమ్మ పిలుస్తోంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే ఓకే, బాయ్. బాయ్. మిస్ యూ. హ్యాపీగా ఉండు. ఏదో ఒక టైంలో కలుస్తాను. మళ్ళీ ఫ్రీ చూసుకుని కాల్ చేస్తాను. ఓకే ఓకే. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అదే ఫోన్ వస్తే మాట్లాడుతున్నానమ్మా. ఎవరు? ఫ్రెండ్. అవునా, సరే. టిఫిన్ చేశాక కొంచెం మార్కెట్కి వెళ్లే పనుంది, వెళ్లేసొద్దాం. అమ్మా. మళ్ళీ ఫోనా? మాళవిక అక్కమ్మా. అక్క. గీత, బిజీగా ఉన్నావా? ఆహా లేదక్క, చెప్పు. ఏం లేదు, అర్జెంట్ పనుంది. ఇవాళ ఆఫీసు గాని మా ఇంటికి గాని రాగలవా? అక్క, ఇవాళ సండే కదా. సండేనే, బట్ తప్పదు. ఒక కొత్త అసైన్మెంట్ వచ్చింది. వాళ్ళు అర్జెంటుగా రేపటికల్లా ఎంగేజ్మెంట్ కొటేషన్ అడుగుతున్నారు. వాళ్ళ బడ్జెట్ ఎంతో చెప్పారు. ఏమేం చేస్తారని అడిగారు. నాకొక్కదానికే తల తిరిగిపోతుంది. నువ్వొచ్చావంటే ఆ పనులన్నీ ఒకసారి ప్లాన్ చేసుకుని వాళ్ళ బడ్జెట్లో ఏమేం చేయగలమో ఫిక్స్ చేసి చెప్పేసి ఫైనలైజ్ చేసుకోవచ్చు. అవునా అక్క? తప్పదా ఇవాళ? ఇది చేస్తేనే మనకి 4 డబ్బులొస్తాయి మరి. సరే అక్క. ఏంటంట? ఏదో ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొటేషన్ రెడీ చేయాలంట, అందుకని రమ్మంటోంది. అవునా, సరే. పని కదా, చూడండి. మీరేమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారా ఏంటి?
అలాగేమ్మా. అక్క. ఏంటి బయలుదేరుతున్నావా? అక్క బయలుదేరుతున్నాను. సరే, త్వరగా మీ ఇంటి దగ్గరున్న బస్ స్టాప్కి రా, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. అలాగే అక్క, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఓకే గీత, బాయ్. బాయ్ అక్క. మా నేను వెళ్ళొస్తా. సరే, జాగ్రత్త. ఉమ్.